హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. రోజు హోలీ సందర్భంగా చిలకడ దుంపల పాయసం చేయబోతున్నామండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఈ హోలీ సందర్భంగా మంచి స్వీట్ చేసేసి పెట్టబోతున్నానండి. చిలకడ దుంపల పాయసం అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ, పోషకాలు, ప్రోటీన్ ఉంటుంది. హెల్తీగా ఉంటారు పిల్లలు. వారానికి ఒకసారి పెడితే దీనికి నేను ఒక 100 గ్రాములు ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను. పావు కప్పు వాటర్ పోసి కరగబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు తీసుకుని పావు కప్పు వాటర్ పోసుకుని ఇవి కూడా కాచి పక్కన పెట్టుకుందాము. దీనిలోకి నేను 2 స్పూన్లు సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టుకున్నా చూడండి, మెత్తగా అయిపోయినాయి. ఈ పాలు కాగినప్పుడు పోసుకుందాము. ఇప్పుడు బెల్లం వాటర్ వడపోసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడే వడపోసుకుంటే చిక్కబడకుండా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి ఒక పొంగు రానిచ్చి ఆ సగ్గుబియ్యం మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోయినా సరే నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వీటిని ఒక పొంగు రానిచ్చి పక్కన పెట్టుకుందాము. స్టవ్ కట్టేసి ఎక్కువేం ఉడకక్కర్లేదు, ఆ వేడికే మెత్తబడిపోతాయి సగ్గుబియ్యం. అసలు ఒక పొంగు రానిచ్చి ఆ పాట తిప్పుకుని మనం కారినాక పోసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యితో జీడిపప్పు 10 జీడిపప్పు పులుకులు, 10 బాదం పప్పు పులుకులు వేయించుకుందాము. కొన్ని కిస్మిస్లు ఇవన్నీ కొంచెం మాడిపోకుండా దోరగా వేయించుకుని స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు మనం చిలకడ దుంప తురుముకుందాము. ముందలే తురిమి పెట్టుకుంటే నల్లగా అయిపోద్ది, కలర్ మారిద్ది. అందుకని స్టవ్ బాదం గింజలు వేయించుకుని పక్కన పెట్టుకుని స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇది తురుముకుందాం. పెద్ద ఓలు ఉన్న దాంతోనే తురుముకోవాలి, చిన్న ఓలుతో తురుముకుంటే పేస్ట్ లాగా అయ్యిద్ది. ఇట్ట పెద్ద ఓలు అయితే పొలుకు పొలుగ్గా బాగుంటుంది. చూడండి, ఇట్లా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుని మళ్ళీ ఆ నేతిలోనే ఈ చిలకడ దుంప కూడా వేయించుకోవాలి. సివ్లో పెట్టుకుని అడుగంటకుండా తిప్పుకుంటా 2 నిమిషాలు వేయించుకుందాం. చాలా హెల్దీ అండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిలకడ దుంపల పాయసం ఇంట్లో పిల్లలైనా పెద్దాళ్ళైనా ఎవరికైనా హెల్దీ అండి. ఇది వారానికి ఒక్కసారి కనుక పిల్లలకు పెడితే జ్ఞాపక శక్తి ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఆరోగ్యంగానూ ఉంటారు. పిల్లలు మంచి స్వీట్తో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టి తిప్పుకున్నాం కదా, అడుగంటకుండా తిప్పుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి అయినా ఎండు కొబ్బరి పొడి అయినా 2 స్పూన్లు వేసి వేయించుకుందాం. అడుగంటకుండా తిప్పుకోండి, సివిలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు పోసుకుందాము. ఏగిపోయింది, అట్టా ఏలుతో కొంచెం ఒత్తితే చూడండి చితికిపోతున్నాయి. అంతగా ఎక్కువ ఉడకక్కర్లేదు, మనకు పాలల్లో ఉడికిద్ది కాబట్టి కొంచెం ఉడికితే చాలు. ఇప్పుడు కాచిన పాలు పోసుకుందాము. బాగా తిప్పుకుంటా మీడియంలో పెట్టుకుని దగ్గరికి వచ్చిన దాకా ఉడకనిద్దాము. కొంచెం దగ్గరికి రావాలి, మూత పక్కకు పెట్టుకోండి, పొంగిపోద్ది పాలు కదా. అట్ట బాగా ఉడికినాక దగ్గరికి వచ్చినాక ఇంక స్టవ్ కట్టేసుకుందాం. చూడండి, సేమ్యా పాయసం లాగా ఉంది. ఆ చిలకడ దుంపల ముక్కలతో చాలా చాలా బాగుంటుంది. ఇంక ఉడికిపోయింది, దగ్గరికి వచ్చేసింది, చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని హాఫ్ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకుందాము. మనం వేయించుకున్న బాదం గింజలు అవి కూడా వేసుకుందాము. వడపోసుకున్న బెల్లపాకం ఇవన్నీ వేసి కలుపుకుందాము. చూడండి, చిటికలో అయిపోయింది. ఎంత ఈజీయో చిలకడ దుంపల పాయసం. దీనిలోకి ఎల్లో కలర్, ఫుడ్ కలర్ ఒక్క చుక్క వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఒక్క చుక్క వేసుకున్నాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. మంచి స్మెల్ వస్తుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. చిలకడ దుంపలు హోలీ సందర్భంగా చిలకడ దుంపల పాయసం పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు.
చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఇంక మనం అన్నీ ఆరినాక పోసుకున్నాం కాబట్టి ఇక చిక్కబడదు. వేడి మీద పోసుకుంటే చిక్కబడిపోద్ది. చిలకడ దుంప ప్రోటీన్ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు ఉండాకైనా తినవచ్చు. చాలా బాగుంటుంది. బాయ్ అండి.